హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు విరించి ఫ్యాక్ట్స్. ఫ్రెండ్స్, ఈ భూమి మీద ఎన్నో కోట్ల సంఖ్యలో ఉన్న కీటకాలు బ్రతుకుతున్నాయి. అయితే వాటిలో చాలా వరకు ప్రమాదం కానివి ఉన్నా మరికొన్ని కీటకాలు మాత్రం చాలా ప్రమాదకరమైనవి. ఎందుకు అవి అంత ప్రమాదకరంగా ఉన్నాయంటే ఎందుకంటే అవి చేసే దాడి మనుషులు కూడా తట్టుకోలేనంత భయంకరంగా ఉంటాయి కాబట్టి. ఫ్రెండ్స్, ఈ వీడియోలో నేను అత్యంత ప్రమాదకరమైన కొన్ని కీటకాలను చూపిస్తున్నాను. ఫ్రెండ్స్, వీడియో చివరి వరకు చూసి మీరే అంటారు నిజంగా ఇవి ఇంత ప్రమాదకరమా అని. అలాగే మీరు నా యూట్యూబ్ ఛానల్ని కొత్తగా చూసేవారైతే వెంటనే వీడియో కింద ఉన్న రెడ్ కలర్ సబ్స్క్రైబ్ బటన్ క్లిక్ చేసి పక్కనే వచ్చిన బెల్ ఐకాన్ క్లిక్ చేసి పైనుండే ఆల్ అనే ఆప్షన్ సెలెక్ట్ చేసుకోండి ఫ్రెండ్స్. అప్పుడు నేను అప్లోడ్ చేసే ప్రతి వీడియో మీరు అస్సలు మిస్ అవ్వరు. సో ప్లీజ్ సబ్స్క్రైబ్ మై యూట్యూబ్ ఛానల్. నెంబర్ 1, బాంబార్డియర్ బీటెల్. ఫ్రెండ్స్, ఇక్కడ మీకు కనిపిస్తున్న ఈ కీటకం మీకు చాలా చిన్నదిగా అనిపించవచ్చు, కానీ దీనికున్న పవర్ ఏంటో తెలిస్తే మతిపోతుంది ఫ్రెండ్స్. ఇవి ఎక్కువగా సౌత్ ఆఫ్రికాలో కనబడుతూ ఉంటాయి. ఇది చూడటానికి చిన్నదిగా ఉందే కానీ దీనికున్న శక్తి మాత్రం ఎంత పవర్ఫుల్ గా ఉంటుందంటే దీనిపై ఏదైనా దాడి చేయడానికి వచ్చినప్పుడు ఇది ఒక యాసిడ్ ని వదిలిద్ది. ఇది రిలీజ్ చేసే యాసిడ్ ఎంత ప్రమాదకరమైందంటే ఏకంగా దాడి చేయడానికి వచ్చింది ప్రాణాలు పోగొట్టుకునేంత ప్రమాదకరమైంది. అయితే దీనికి ఇంత ప్రమాదకరమైన యాసిడ్ దీని బాడీలో ఎలా తయారవుతుందంటే దీని కడుపులో 2 కెమికల్స్ ఉంటాయి. అవి ఒకటి హైడ్రోక్వినాన్, 2 హైడ్రోజన్ పెరాక్సైడ్. అంతేకాక దీని కడుపులో 2 ఎక్స్ప్లోజన్ ఛాంబర్స్ కూడా 2 ఉంటాయి. వీటి సాయంతోనే ఇది ఈ యాసిడ్ ని శత్రువుల మీదకి చిమ్ముతుంది. అయితే ఎప్పుడైనా దీనిపై ఏదైనా అటాక్ చేయడానికి వస్తే విత్ ఇన్ సెకండ్స్ లో ఇది ఆ 2 కెమికల్స్ ని దాని కడుపులో మిక్స్ చేసుకుని యాసిడ్ రూపంలో దాడి చేయడానికి వచ్చిన శత్రువులపై ఈ యాసిడ్ ని చిమ్ముతుంది. అంతేకాక ఇది సెకండ్ కి 500 సార్లు ఈ యాసిడ్ ని చిమ్మగలదు. ఇంతటి ప్రమాదకరమైన యాసిడ్ వల్ల దీనిపై అటాక్ చేయడానికి వచ్చిన ఏదైనా అక్కడి నుంచి పారిపోవాల్సిందే. ఎందుకంటే ఇది వదిలే యాసిడ్ అంత ప్రమాదకరమైంది కాబట్టి. ప్రకృతి ఈ కీటకానికి ఎంతో పవర్ఫుల్ గల శక్తినిచ్చింది. దాంతో అది దానిపై దాడి చేయడానికి వచ్చిన ఎలాంటి దానితోనైనా అది ఎదురు తిరగగలదు. ఇక్కడ చూడండి, దీన్ని తినటానికి ఒక స్పైడర్ వచ్చింది. ఈ స్పైడర్ దాన్ని తిందామని దాన్ని టచ్ చేయగా అది వెంటనే యాసిడ్ ని దానిపై వదిలింది. అంతే, ఇక అది అక్కడి నుంచి పారిపోయింది. అంతేకాదు ఈ మిడతకు కూడా అదే పరిస్థితి. ఈ మిడత దాన్ని తిందామని దాన్ని టచ్ చేయగా దాని చేతి మీద ఇది యాసిడ్ ని వదిలింది. అది వదిలిన యాసిడ్ కి దాని చేతులు మండిపోయి ఎలా బాధపడుతుందో చూడండి. అలాగే ఈ కప్ప అయితే ఏకంగా దాన్ని మృంగేసింది. అది మృంగిన కాసేపటికే ఇది ఆ కప్ప నోట్లో యాసిడ్ ని వదలగా అది 2-3 సెకండ్లలోనే దాన్ని కక్కేసింది. అన్నింటికన్నా విచిత్రం ఏంటంటే ఇది చిన్నవాటితోనే కాదు, పెద్ద జంతువులను కూడా ఇది ఎదిరించగలదు. ఇక్కడ మీకు కనిపిస్తున్న ఈ ముంగీసు ఆహారం కోసం వెతుకుతుండగా సడన్ గా దానికి ఈ బీటిల్ అనేది కనిపించింది. వెంటనే దాన్ని తిందామని దాని వెంటపడి దానిపై అటాక్ చేసింది. అప్పుడు అది వెంటనే మిషన్ గన్ లాగా ఆ యాసిడ్ ని దాని ముఖంపై చిమ్మింది. అంతే, ఇక వెంటనే ఆ యాసిడ్ మంటకి ఆ ముంగీస్ అక్కడి నుంచి పారిపోయింది. అయితే ఎక్కువగా దీని దాడికి బలయ్యేది చీమలు, సాలిపురుగులు, మిడతలు, అలాగే కప్పలు. ఇవే ఎక్కువగా ఇది వదిలే యాసిడ్ కి బలవుతూ ఉంటాయి. అయితే ఈ కీటకంతో మనుషులకి అంత ప్రమాదం ఉండదు, కానీ చేతులకి గ్లౌజులు వేసుకోకుండా దీన్ని పట్టుకుంటే మాత్రం అది వదిలే యాసిడ్ కి మన చేతులకు కూడా గాయాలయ్యే ప్రమాదం ఉంది. నెంబర్ 2, జైంట్ వాటర్ బగ్. ఇది ఎక్కువగా నీళ్ళలో బ్రతికే కీటకం. అయితే ఈ కీటకం ఎక్కువగా కెనడా, ఆస్ట్రేలియా, అలాగే అమెరికాలో ఇవి ఎక్కువగా కనబడుతూ ఉంటాయి. అంతేకాదు వీటిని కొంతమంది ప్రజలు దీన్ని ఒక పెట్ లాగా కూడా పెంచుకుంటూ ఉంటారు. అయితే ఇది ఇంత ప్రమాదకరమైన కీటకం అని దీనికి ఆ పేరు ఎలా వచ్చిందంటే ఇది కనుక కుడితే ఆ నొప్పి కొన్ని గంటల సేపు వరకు భరించవలసి ఉంటుంది. అంతేకాదు ఆ నొప్పిని భరించాలంటే నరకం కూడా కనబడుతుంది. అందుకే దీనికి అంత ప్రమాదకరమైన కీటకంగా పేరొచ్చింది. సాధారణంగా మనుషులు దీని జోలికి వెళ్లరు. ఒకవేళ డేర్ చేసి వెళ్లారంటే అది పొరపాటున కుడితే కనుక ఇక ఆ నొప్పిని కొన్ని గంటల సేపు వరకు భరించాల్సిందే. అయితే ఇది ఎక్కువగా నీళ్ళలో ఉండే నత్తల్ని, అలాగే రొయ్యల్ని, ఇంకా చిన్న చిన్న చేపలను తింటూ బ్రతుకుతుంది. ఇక్కడ చూడండి, ఇది ఆ చేపని ఎలా పట్టేసుకుందో. ఇక ఆ చేప దీనికి ఆహారం అవ్వాల్సిందే. అది పట్టుకుందంటే దాని చేతిలోంచి తప్పించుకోవటం చాలా కష్టం. అంతేకాక ఇది పిల్లల్ని పెట్టే విధానం తెలిస్తే కనుక నిజంగా చాలా ఆశ్చర్యం కలుగుతుంది. ఇది దాని గుడ్లని దాని వీపి పైనే పెట్టేసుకుని ఉంటుంది. కొన్ని రోజులకి ఆ గుడ్లలో నుంచి వాటి పిల్లలు మెల్లగా ఒక్కొక్కటి బయటకు వస్తాయి. అయితే చాలా వరకు ఇవి 2 సెంటీమీటర్ల పొడవు వరకు పెరుగుతూ ఉంటాయి. అయితే వీటిలో కొన్ని మాత్రం 12 సెంటీమీటర్ల పొడవు కూడా పెరుగుతూ ఉంటాయి. అన్నింటికన్నా విచిత్రం ఏంటంటే ఇది పాములపై కూడా ఎదురుదాడి చేసి వాటిని తినేయగలదు. ఒక్కసారి ఈ పామును చూడండి. ఆ పాము ఎంత పెద్దదైనా కూడా దానిపై ఎంత దారుణంగా దాడి చేసి దాన్ని ఎలా చంపుతుందో చూడండి. ఇది చూడటానికి చాలా చిన్న కీటకమే అయినా దీనికున్న బలం మాత్రం చాలా ఎక్కువ. నెంబర్ 3,
బోట్స్ క్యాటర్ పిల్లర్. ఫ్రెండ్స్, ఇలాంటి క్యాటర్ పిల్లర్ మీకు కనిపించినప్పుడు వాటికి చాలా దూరంగా ఉండండి, ముఖ్యంగా ఫ్లోరిడాలో. అంతేకాదు ఇది ఎక్కువగా టెక్సాస్ లో అలాగే సౌత్ కెరోలినాలో కూడా ఇది ఎక్కువగా కనబడుతూ ఉంటాయి. నిజానికి ఇది దానికున్న వెంట్రుకలతో చాలా అందంగా కనబడుతుంది. మామూలు క్యాటర్ పిల్లర్స్ తో పోలిస్తే నిజంగా వాటి మీద ఇదే అందంగా ఉంటుందని చెప్పుకోవచ్చు. అయితే ఆ పొగడ్తలు అనేవి అంతవరకే ఉండాలి. లేదు ఇది చాలా అందంగా ఉందని దాన్ని కనుక పట్టుకున్నారో కొన్ని రోజులు మీరు బెడ్ రెస్ట్ లో ఉండాల్సిందే. ఎందుకంటే దాని బాడీపై ఉన్న దాని వెంట్రుకలు చాలా షార్ప్ గా ఉంటాయి. అంతేకాదు అవి విషంతో కూడుకున్నవి కూడా. అంతేకాక ఇది కుడితే కనుక ఆ నొప్పిని భరించటం అంత సామాన్యమైన విషయం కాదు. ఒక్కోసారి ఆ నొప్పి కొన్ని రోజుల వరకు అలాగే ఉంటుంది. అప్పటి వరకు ఆ నొప్పిని భరించాల్సిందే. అయితే చాలా మందికి దీని గురించి పూర్తిగా అలాగే అది ఎంత ప్రమాదకరమైందో తెలియక దాన్ని పట్టుకుని హాస్పిటల్కు పాలైన వాళ్ళు చాలా మంది ఉంటున్నారు. ఇది మిగతా క్యాటర్ పిల్లర్స్ తో పోలిస్తే వాటన్నింటికన్నా ఇది చాలా విషపూరితమైనది. ఇది దాడి చేసినప్పుడు కూడా ఆ నొప్పిని భరించటం చాలా కష్టం. ఆ నొప్పి కొన్ని రోజుల వరకు అలాగే ఉంటుంది. అందుకే దీని గురించి పూర్తిగా తెలియక ప్రతి సంవత్సరం దీని దాడికి బలై చాలా మంది హాస్పిటల్ పాలవుతున్నారు. నెంబర్ 4, సెట్సే ఫ్లై. ఫ్రెండ్స్, ఇది అత్యంత ప్రమాదకరమైన కీటకం. నిజానికి మనకి ఇది చూడటానికి ఒక ఈగలాగా కనబడుతుంది. కానీ ఇవి చేసే దాడి మాత్రం దోమలు చేసినట్లుగా మనుషుల రక్తాన్ని త్రాగే అత్యంత ప్రమాదకరమైన కీటకం. అంతేకాదు అన్నింటికన్నా భయం కలిగించే విషయం ఏంటంటే ఇది మన బాడీలో రక్తాన్ని త్రాగే టైంలో ఇది మన బాడీలోకి పారాసైట్స్ ని రిలీజ్ చేసిద్ది. ఆ పారాసైట్స్ మన బాడీలోకి వెళ్ళాక అవి ఒకదాని నుంచి ఇంకొకటిగా మన బాడీలో ఒక వైరస్ లాగా వ్యాపిస్తాయి. వాటి వల్ల ఆ మనిషికి తీవ్రమైన జ్వరం, అలాగే నీరసం, ఇంకా విపరీతమైన ఒళ్ళు నొప్పులు, ఇంకా నిద్ర పట్టకుండా దడదడగా ఉంటూ ఇలాంటి సిమ్టమ్స్ ని కలుగజేస్తాయి. నిజంగా ఇది చాలా ప్రమాదకరమైన కీటకం. ఒక్కసారి ఇక్కడ చూడండి, అది మనిషి రక్తాన్ని ఎలా త్రాగుతుందో. అయితే సైంటిస్టులు చెప్తుంది ఏంటంటే ఇవి ఎక్కువగా ఆఫ్రికాలోనే ఉన్నాయని, ఇతర దేశాల్లో ఇవి లేవని సైంటిస్టులు చెప్తున్నారు. అయితే వీటి వల్ల కొన్ని లక్షల మంది రోగాల పాలై చనిపోవటం జరిగింది. అంతేకాక కేవలం 2018లోనే ఆఫ్రికాలో వీటి వల్ల 977 కేసులు నమోదయ్యాయి. దీన్ని బట్టి చూస్తే అవి చేసే దాడి ఎంత దారుణంగా ఉంటున్నాయో ఇప్పుడు మనకు పూర్తిగా అర్థమవుతుంది. నెంబర్ 5, బోట్ ఫ్లై. ఫ్రెండ్స్, నెక్స్ట్ పాయింట్లోకి వెళ్లే ముందు ఈ వీడియో కనుక నచ్చితే ఖచ్చితంగా లైక్ చేయండి ఫ్రెండ్స్. మీరు లైక్ చేయడం వల్ల నాకు నెక్స్ట్ వీడియోస్ చేయడానికి చాలా సపోర్ట్గా ఉంటుంది ఫ్రెండ్స్. సో ప్లీజ్ ఈ వీడియో కనుక నచ్చితే లైక్ చేయండి ఫ్రెండ్స్. అలాగే మీరు ఇంకా నా యూట్యూబ్ ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోకపోతే నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకుని నాకు సపోర్ట్ చేయండి ఫ్రెండ్స్. ఫ్రెండ్స్, ఇది నిజంగా ఎంత ప్రమాదకరమైన కీటకము అంటే ఇవి ఎక్కువగా జంతువుల శరీరంలో అలాగే మనుషుల శరీరంలో ఇవి ఎక్కువగా పెరుగుతూ ఉంటాయి. నిజానికి ఇవి మన బాడీలోకి రావడానికి గల కారణం ఏంటంటే ఈ బోట్ ఫ్లైస్ దోమల ద్వారా మన బాడీలోకి వచ్చేలా చేస్తాయి. అది ఎలా అంటే ఈ బోట్ ఫ్లైస్ ఎగిరే దోమలను పట్టుకుని వాటి గుడ్లని ఆ దోమలపై పెడతాయి. అయితే సాధారణంగా దోమలు మనుషుల రక్తాన్ని త్రాగటానికి వస్తాయి కాబట్టి ఆ దోమలు మనుషుల శరీరంపై వాలినప్పుడు ఆ గుడ్లు కనుక లార్వా స్టేజ్ లో ఉంటే అప్పుడు అవి మనుషుల శరీరంలోకి ఈజీగా ప్రవేశిస్తాయి. ఇలాగే జంతువుల శరీరంలో కూడా ప్రవేశిస్తాయి. అయితే ఇవి ఎక్కువగా మనుషుల మీద కన్నా ఎక్కువగా జంతువుల మీద వీటి ప్రభావం ఎక్కువగా ఉంటుంది. వీటి వల్ల పాపం ఆ మూగజీవులు చిత్రహింసలు అనుభవిస్తూ ఉంటాయి. అంతేకాక వాటి శరీరాన్ని ఇవి నాశనం చేసేస్తాయి. ఒక్కోసారి వాటి తీవ్రత ఎక్కువైందంటే ఆ జంతువుల ప్రాణాలు కూడా పోయే ప్రమాదం ఉంది. అలాగే ఇవి మనుషులపై కూడా అటాక్ చేసినప్పుడు ఇవి వాళ్ళ శరీరాన్ని కూడా దారుణంగా గాయపరుస్తాయి. ఇక్కడ చూసారా, అవి ఆమె శరీరంలోకి వెళ్లి ఆమె శరీరాన్ని ఎలా గాయపరిచాయో. నిజానికి వాటిని బయటికి తీయాలన్నా కూడా తీసే డాక్టర్స్ కి చాలా ఓపిక కావాలి. ఎందుకంటే వాటిని తీసేటప్పుడు అవి అంత ఈజీగా బయటకు రావు. వాటిని చాలా జాగ్రత్తగా గట్టిగా పట్టుకుని లాగితే తప్ప అవి బయటకు రావు. ఇక్కడ చూడండి, వాటన్నింటినీ ఆమె శరీరంలో నుంచి తీసేశాక అక్కడ ఆమె శరీరం ఎలా రంధ్రాలు పడిపోయి ఎలా అయిపోయిందో చూడండి. అయితే వీటి వల్ల ఎక్కువగా మనుషుల కన్నా పాపం జంతువులే ఎక్కువగా ఇబ్బందులు పడుతూ ఉంటాయి. అయితే ఈ బోట్ ఫ్లైస్ ఎక్కువగా సౌత్ అమెరికాలో, ఇంకా మెక్సికోలో, అలాగే అర్జెంటీనాలో, ఇంకా కెనడాలో ఇవి ఎక్కువగా ఆ ప్రదేశాల్లో కనిపిస్తూ ఉంటాయి. అయితే అక్కడ ఉన్న ప్రజలే వీటి వల్ల ఎక్కువగా ఇబ్బంది పడుతూ ఉంటారు. చూసారుగా ఫ్రెండ్స్, వీటిలో మీకు ఏ కీటకం చాలా ప్రమాదకరమైనది అనిపించిందో కింద కామెంట్ సెక్షన్ లో కామెంట్ చేయండి. అలాగే ఈ వీడియో కనుక నచ్చితే మర్చిపోకుండా లైక్. ఇలాంటి ఇంట్రెస్టింగ్ ఫ్యాక్ట్స్ మీరు మిస్ అవ్వకూడదు అనుకుంటే ఖచ్చితంగా నా యూట్యూబ్ ఛానల్ ని సబ్స్క్రైబ్ చేసుకోండి ఫ్రెండ్స్. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.